పండ్లమ్ముకున్న ఒక వ్యక్తి 20,000 కోట్ల రూపాయల సంపదని సృష్టించాడు. నిజంగా ఇలాగే జరుగుంటే అదొక ఇన్స్పైరింగ్ స్టోరీగా ఉండేదేమో. కానీ అసలు హెడ్లైన్స్ ఏంటో తెలుసా? పండ్లమ్ముకున్న ఒక వ్యక్తి 20,000 కోట్ల రూపాయల స్కామ్ చేశాడు. ఈ దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ప్రత్యేకంగా ఈ స్కామ్ గురించి ఎందుకు చెప్పుకోవాలి? 2G స్పెక్ట్రమ్ స్కామ్ 1,76,000 కోట్ల రూపాయలు, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ 35,000 కోట్లు, తెల్గి నకిలీ స్టాంపుల కుంభకోణం 20,000 కోట్ల రూపాయలు. మిగతా రెండు కుంభకోణాలతో పోలిస్తే తెల్గి స్కామ్ చిన్నదే, కానీ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఈ దేశ ఆర్థిక వ్యవస్థని షేక్ చేయలేదు. కానీ తెల్గి స్కామ్ మాత్రం మామూలుగా షాక్ ఇవ్వలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందా అన్నంత పని చేసింది. అసలు టాప్ 10 స్కామ్లు తీసుకున్నా సరే తెల్గి కుంభకోణం కుదిపేసినంతగా మరేది దేశ ఎకానమీని కలవరపరచలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు తెల్గిని గుర్తు చేస్తూ నకిలీ స్టాంపుల కుంభకోణం బయటపడింది. అది కూడా ఏపీలో. బోయ ఎర్రప్ప చేసిన ఈ స్కామ్ ఎంత పెద్దదో ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. కానీ ఖచ్చితంగా సీరియస్ కేసే. ఎర్రప్ప ఇచ్చిన స్టాంపులు చెల్లవు అని తేలితే విషయం చాలా దూరం పెడుతుంది. ఇంతకీ ఎలా జరిగింది ఈ కుంభకోణం? ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. తెల్గి పండ్ల వ్యాపారం నుంచి 1,000 కోట్ల రూపాయల సామ్రాజ్యం సృష్టించాడని ఎలా అయితే చెప్తున్నారో, ఎర్రప్ప కూడా మీ సేవ నుంచి కోట్లకు అధిపతిగా ఎదిగాడని చెప్పాల్సి ఉంటుంది. మామూలుగా చెక్ చేస్తేనే అతని భార్య పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్లో 1 కోటి రూపాయలు దొరికాయి. ఇక లోతుగా విచారిస్తే ఎన్ని దారుణాలు బయటపడతాయో. ఏకంగా 13,000 ఈ స్టాంప్ పేపర్లను ట్యాంపర్ చేశాడు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎఫెక్ట్ అవుతాయి? ఈ ఒక్కడు చేసిన పనికి ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో తనిఖీలు చేయాల్సి వస్తోంది. ఏమైనా ఈ కుంభకోణంలో తెల్గి తెలివితేటల్నే ఎర్రప్ప కూడా ఫాలో అయ్యాడా అని అనుమానాలు వస్తున్నాయి. వ్యవస్థలని మార్చడం వస్తే చాలు ఎన్ని కోట్లు దండుకోవచ్చో మరొకసారి నిరూపించిన ఘటన ఇది. రూల్స్ ప్రకారం పనిచేయాల్సిన అధికారులని రూల్స్ నుంచి పక్కకొచ్చేలా చేయగలిగితే ఈ సిస్టమ్ మొత్తాన్ని ఎలా తన చేతిలో చేసి చూపించిన స్కామ్ ఇది. అసలు ఎర్రప్ప చదివింది జస్ట్ ఇంటర్ మాత్రమే, కానీ ఫోటోషాప్ చేయడం బాగా వచ్చు. బహుశా ఆ టాలెంట్ తోనే అనుకుంటా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 2019లో మీ సేవా సెంటర్ ప్రారంభించాడు. బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, డెత్ సర్టిఫికెట్ అడిగినా వెంటనే అలా చేయించి ఇలా ఇచ్చేవాడు. అడిగిన వెంటనే ఆధార్ కార్డులు కూడా ఇప్పించాడు. చివరికి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జరిగే పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే పనులు జరుగుతాయో లేవో కానీ బోయ ఎర్రప్ప దగ్గరికి వెళ్తే చాలు పని జరిగిపోయేది. అందుకే ఎర్రప్పను కళ్యాణదుర్గంలో మీ సేవ బాబు అని పిలిచేవారు. ఒక్కసారి పట్టుబడిన తర్వాత దొంగ అని ముద్ర పడిన తర్వాత ఎన్నిసార్లు దొరికినా దొంగనే. ఒకప్పుడు ఇదే మీ సేవ బాబు తప్పుడు ఆధారాలు సృష్టించడంతో ఆధార్ సెంటర్ ని ముయించేశారు అధికారులు. అదే టైంలో ఫేక్ బర్త్ డెత్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నాడని బయటపడినా సరే ఏదో పైపైన చర్యలు తీసుకున్నారని చెప్తూ ఉంటారు. మరి ఆ క్రమంలోనే అధికారులతో పరిచయం ఏర్పడిందో లేదా ఇంతకన్నా పోయేది ఇంకే ఉంటుందిలే అని తెగించాడో కానీ సొసైటీలోని కీలక వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ కీలక వ్యక్తులు స్థానికంగా ఉన్న కొందరు రెవెన్యూ సిబ్బంది అని చెప్పుకుంటున్నారు. వీరితో పాటు కొందరు టీచర్లతో కూడా సావాసం చేశాడు. బహుశా ఆ పరిచయాలు బాగా పనిచేశాయేమో. అసలు ఆటను మొదలుపెట్టాడు. కళ్యాణదుర్గం తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా మీ సేవా సెంటర్ పెట్టిన ఎర్రప్ప ఆ మరుసటి ఏడాది స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ నుంచి తన భార్య పేరిట ఈ స్టాంపులు అమ్మే లైసెన్స్ తీసుకున్నాడు. నిజానికి ఎవరికి పడితే వాళ్లకు ఈ లైసెన్సులు ఇవ్వరు. బట్ ఇక్కడే ఎర్రప్ప తన పలుకుబడి ఉపయోగించాడు. అందుకే కళ్యాణదుర్గంలో ఎర్రప్పకు మాత్రమే ఈ స్టాంపులు అమ్మే లైసెన్స్ ఉంది. ఇక తనకున్న పరిచయాలను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఈ స్టాంపులు అమ్మేశాడు. 100 రూపాయల ఈ స్టాంప్ ని ఫోటోషాప్ లో ట్యాంపరింగ్ చేసి ఒక్కొక్కటి 1,00,000 రూపాయలకు అమ్మేశాడనే ప్రచారం ఉంది.
పేపర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. మరి ఈ స్టాంప్ పేపర్లేంటి? జనరల్ గా నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లను దస్తావేజుల తయారీ కోసం ఉపయోగిస్తారు. భూములు, ఇతర ఆస్తుల అమ్మకాల కొనుగోళ్లలో స్టాంప్ పేపర్ తప్పనిసరి. అందుకే వీటికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువ. కాకపోతే వీటిని మహారాష్ట్రలోని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లో మాత్రమే తయారు చేస్తారు. మరెవ్వరూ తయారు చేయడానికి వీల్లేదు. కాబట్టి సమయానికి కొన్నిసార్లు స్టాంప్ పేపర్లు దొరకవు కూడా. అందుకే నకిలీ స్టాంప్ పేపర్లు తయారు చేసో లేదా పాత తేదీలతో స్టాంప్ పేపర్లను కొని తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఈ స్టాంప్ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఈ స్టాంప్స్ చాలా పక్కాగా ఉంటాయి. వాటర్ మార్క్, అలాగే 1B హాలోగ్రామ్, బార్ కోడ్, మైక్రో ప్రింట్స్ ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. అమ్మిన వారు కొనేవారి పేర్లను టైప్ చేసిస్తారు. వీటి ట్యాంపరింగ్ సాధ్యం కాదు కూడా. కానీ వీటిని కూడా ట్యాంపరింగ్ చేసి చూపించాడు ఎర్రప్ప. సపోజ్ ఎవరైనా తమకు ₹1,00,000 స్టాంప్ పేపర్ కావాలనొస్తే ₹100 స్టాంప్ ని ఫోటోషాప్ లో సున్నాలు చేర్చి లక్షగా మార్చిచ్చేవాడు. 100కు 1,00,000 అంటే ఎంత లాభమో చూడండి. అందుకే గత 5-6 ఏళ్లలోనే కోట్లకు పడగెత్తాడు ఎర్రప్ప. బ్యాంక్ అకౌంట్ లో ₹1,00,00,000 పైగా నగదు దొరికిందంటేనే చెప్తోంది ఏ స్థాయిలో ట్యాంపరింగ్ చేశాడు. ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాలు కూడా దొరికాయని చెప్తున్నారు అధికారులు. జైలు జీవితం చాలా మందిని మార్చేసింది. ఎంతో మందికి అదృష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఉదాహరణ అక్కర్లేదనుకుంటా. అచ్చం అలాగే తెల్గీని కూడా జైలు జీవితం మలుపు తిప్పింది. నకిలీ షేర్ల కేసులో శిక్ష పడ్డ రామ్ రతన్ సోనీతో తెల్గీకి పరిచయం అయింది. జైల్లోనే ఫోర్జరీలో మెళకువలు నేర్చుకున్నాడు. బయటకు వచ్చాక ఆ తెలివితేటలు వాడాడు. రెవెన్యూ శాఖలో కొందరిని కొనేసి స్టాంప్ పేపర్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. రాజకీయ పరిచయాలు వాడి నాసిక్ ప్రెస్లోని మెషినరీని కొన్నాడు. నాసిక్ ప్రెస్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చి ప్రింటింగ్ కలర్స్ సంపాదించాడు. ఓ మంచి రోజు చూసుకుని ముంబై మింట్ రోడ్లో ఆఫీస్ పెట్టి స్టాంప్ పేపర్లు ముద్రించడం మొదలుపెట్టాడు. 350 మంది ఏజెంట్లను పెట్టుకుని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు, కార్పొరేట్ ఆఫీసులకు ఈ నకిలీ స్టాంపులు అమ్మాడు. అలా వచ్చిన డబ్బుతో అధికార పార్టీ నేతలు, పోలీస్ అధికారులను కొనేశాడు. అండర్ వరల్డ్తో సంబంధాలు, సీఎంలతో పరిచయాలు, ప్రభుత్వోద్యోగులు, పోలీసులే అనుచరులు. ఇలా కొన్నేళ్లలోనే ఒక అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అసలు స్టాంప్ పేపర్లు ఎందుకని వాడాలి? బాంబే స్టాంప్ యాక్ట్ 1958 ప్రకారం 62 రకాల డాక్యుమెంట్లను చట్టబద్ధం చేయాలంటే వాటిపై స్టాంప్ డ్యూటీ కట్టాల్సిందే. ఈ చెల్లింపుకి గుర్తుగా స్టాంప్ పేపర్ తీసుకొచ్చారు. సో స్టాంప్ పేపర్ కొనడం తప్ప ఇంకో దారి లేదు. అదిగో సరిగ్గా ఆ పాయింట్ ని పట్టుకున్నాడు తెల్గి. కర్ణాటకలోని బెళగావి జిల్లా ఖానాపూర్లో రైళ్లలో కూరగాయలు, పండ్లు అమ్మని తెల్గి బీకామ్ చేసి సౌదీ వెళ్లాడు. 7 ఏళ్ల తర్వాత ముంబై వచ్చాడు. ముంబైలో అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు ఏర్పడ్డాయి. యువకులను దుబాయ్ పంపిస్తానని మోసగించిన కేసులో ఒకసారి ముంబై పోలీసులకి పట్టుబడ్డాడు. అలా 1991లో తెల్గీని మొదటిసారిగా అరెస్ట్ చేశారు. అదే తెల్గీ జీవితాన్ని మలుపు తిప్పింది. జైల్లోనే ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయడం నేర్చుకుని బయటకొచ్చాక ఆ విద్యని అప్లై చేశాడు. 2003లో నకిలీ స్టాంప్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యే వరకు రాజకీయ నాయకులు, పోలీసుల సాయంతో దాదాపు 12 రాష్ట్రాల్లో తన అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నకిలీ స్టాంపులతో తెల్గీ చేసిన అక్రమాల విలువ దాదాపు 20,000 కోట్ల రూపాయలు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థపై చూపిన ఈ అక్రమాల తీవ్రత దాదాపు 33,000 కోట్ల రూపాయలు. అప్పటిదాకా ఈ స్థాయి కుంభకోణాన్ని ఎవరూ విన్నదీ లేదు, చూసిందీ లేదు. దేశం మొత్తాన్ని ఒక సందిగ్ధంలో పడేశాడు తెల్గి. ఎందుకంటే అప్పటికే దేశం అంతటికీ నకిలీ స్టాంపులు చేరిపోయాయి. బ్యాంకుల్లో 100 కోట్ల అప్పులు, వ్యక్తుల మధ్య కోట్లలో జరిగే ఆస్తుల లావాదేవీలు అన్ని స్టాంప్ పేపర్ల మీద జరిగాయి. అలాంటిది అవన్నీ ఫేక్ స్టాంప్స్ అని తేలిన తర్వాత ఆ లావాదేవీలకు కూడా విలువ లేకుండా పోయినట్టే. ఒకానొక సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ప్రభావం చూపించేంత వరకు వెళ్ళింది ఈ ఇన్సిడెంట్. ఒక విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేంతగా పరిస్థితి తీసుకొచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వాలకి దారుణమైన నష్టం జరిగింది. సరే, ఆ నష్టం ఎలాగూ పూడ్చుకోవచ్చు. కానీ చట్టబద్ధమైన స్టాంప్ పేపర్లపై ప్రజలకి నమ్మకం పోయిందే. దాన్ని ఎలా పునరుద్ధరించడం? బ్యాంకింగ్ సెక్టార్ అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంది ఆనాడు. బ్యాంకులు కొందరికిచ్చే రుణాలకి స్టాంప్ పేపర్లపైనే ఆధారపడేవి. అప్పటికే నకిలీ స్టాంపులు వచ్చేశాయని తేలడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయి. బట్
వ్యవస్థల్లో ఎన్ని లోపాలున్నాయో తెల్గి కేసును విచారిస్తున్న కొద్దీ బయటపడ్డాయి. నిజానికి అదొక కేస్ స్టడీ. ఎక్కడ లోపాలున్నాయి, ఎలా సరిచేసుకోవాలో తెలిసొచ్చింది తెల్గి చేసిన పనికి. పాలనా విధానాల్లో మార్పులొచ్చాయి. తెల్గి స్కామ్ తర్వాత స్టాంప్ పేపర్ ముద్రణ, పంపిణీ విధానాల్ని మార్చింది. 2005లో కొన్ని రాష్ట్రాల్లో ఈ స్టాంపింగ్ ప్రారంభమైంది. ఈ స్కామ్లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం బయటపడటంతో ఆడిట్లు కూడా పెరిగాయి. కానీ ఇంత జాగ్రత్త పడినా, నకిలీలకు చెక్ పెడుతూ ఈ స్టాంప్ పేపర్స్ తీసుకొచ్చినా మళ్లీ అదే కుంభకోణం జరిగింది. ఏకంగా 13,000 ఈ స్టాంప్ పేపర్లు అమ్మినట్టుగా తేలిందంటే ఇప్పుడు ఇదంత డ్యామేజ్ తీసుకొస్తుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. నకిలీ స్టాంపుల కుంభకోణం చిన్నగా ముగిసేదేమీ కాదు. ఒకప్పుడు దేశాన్ని ఎలా వణికించిందో ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి. సో ఖచ్చితంగా రాజకీయం చేసే తీరుతారు దీని మీద. కాకతాళీయమో ఏమో కానీ ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా తెల్గి స్కామ్ బయటపడింది. అప్పట్లో టీడీపీలో మంత్రిగా ఉన్న కృష్ణ యాదవ్పై ఆరోపణలు వచ్చాయి. తెల్గి స్కామ్లో కృష్ణ యాదవ్ కూడా పాత్రధారుడే అని. హఠాత్తుగా కృష్ణ యాదవ్ని మంత్రివర్గం నుంచి తొలగించడానికి కూడా అదే కారణమనే ప్రచారం ఉంది. సో కళ్యాణదుర్గంలో ఈ నకిలీ స్టాంపుల కుంభకోణం బయటపడడం, దాని వెనక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు అంటూ వైసీపీ ఆరోపించడం, మొత్తంగా ఇదొక బిగ్ పొలిటికల్ ఇష్యూ లానే మారేలా కనిపిస్తోంది. తెల్గి స్కామ్ చూశాక ఎర్రప్ప చేసిన కుంభకోణం తలుచుకుంటేనే భయమేస్తోంది ప్రజలకి. సో ప్రభుత్వం ఏం చేయబోతోంది? సిట్ వేస్తుందా? నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కళ్యాణదుర్గం ఇన్సిడెంట్ తో రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరపాలని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, డీఐజీలకు ఆదేశించింది ప్రభుత్వం. అసలు ఈ స్టాంపుల జారీ ప్రక్రియ ఎలా జరుగుతుందో పరిశీలించాలని ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సరే, జరగకూడని స్కామ్ ఎలాగో జరిగింది. ఇంతకీ సామాన్యుల అనుమానాలు తీరేదెలా? ఏది ఒరిజినల్, ఏది నకిలీ అని తెలిసేదెలా? నిజానికి ప్రతి ఈ స్టాంప్ సర్టిఫికెట్ పై యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ UIN ఉంటుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో వెరిఫై ఈ స్టాంప్ ద్వారా నకిలీదా కాదా అని చెక్ చేసుకోవచ్చు. QR కోడ్ ఉన్న ఈ స్టాంప్లని మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేసి కూడా అసలైనదో కాదో తెలుసుకోవచ్చు. ఈ స్టాంప్ పేపర్కి లిమిటేషన్ అంటూ ఏమీ లేదు, ఎంతైనా తీసుకోవచ్చు కూడా. 1,00,000 కాదు, 10 లక్షలు, 20 లక్షల వరకు కూడా ఇవాళ ఈ స్టాంప్ పేపర్ను తీసుకోవచ్చు. అలాగే స్టాక్ హోల్డింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ డేటా ఏదైతే ఉంటుందో, మొదట మనం విజువల్స్లో చూస్తే నిన్న బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఉన్నారు. అతను ఈ స్టాంపులను ట్యాంపరింగ్ ఎలా చేసి SRC ఇన్ఫ్రా డెవలపర్స్ను మోసం చేసి దాదాపు 70 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేశాడు. దానికి సంబంధించిన మోసం ఎలా జరిగిందంటే, మొదటగా డీటెయిల్స్ అన్నీ రాసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు హైపోథెటికేషన్ అగ్రిమెంట్ అమౌంట్ అని 7,500. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఎక్కడ కూడా రాయాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ మార్ఫింగ్ చేయాలి. ఇక్కడ మనం చూడొచ్చు స్టాంప్ డ్యూటీ ఒక 150 రూపాయలు ఉంది కదా. ఈ ఫాంట్ ఏదైతే ఉందో ఇదే సైజులోకి అమౌంట్ రావాలి అంటే ఏం చేయాలా? ఇక్కడ ఉన్నటువంటి 7,500 రూపాయల ఇదంతా వర్డ్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, దీన్ని టైప్ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాడు. మీరు అనొచ్చు మరి ఈ స్టాంప్ పేపర్ మీద ఎలా ఇదంతా కూడా జరుగుతుందండి ఒరిజినల్ ఈ స్టాంప్ పేపర్ మీద. కానీ ఒరిజినల్ ఈ స్టాంప్ పేపర్ మీద ఎక్కడ కూడా జరగదు. ఎక్కడ జరుగుతుంది అంటే ఇదంతా కూడా మొదటగా ఈ స్టాంప్ పేపర్కి ఒక సర్టిఫికేట్ నెంబర్ని తీసుకుంటాడు, ఒరిజినల్గానే ఉంటుంది ఇదంతా కూడా. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటాయి. కానీ దీన్ని ఇలా అఫీషియల్గా ఉండేటువంటి పింక్ ఈ స్టాంప్ పేపర్ ఏదైతే ఉంటుందో దీని మీద ప్రింట్ చేయకుండా మొదటగా దాన్ని ఫోటోషాప్ చేస్తాడు. ఏదైతే మార్ఫింగ్ ట్యాంపరింగ్ చేశాడో అమౌంట్ 100 రూపాయలకి 1,00,000 రూపాయల అమౌంట్ వేసిన ఈ ఫోటోషాప్ ఏదైతే ఉంటుందో దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ తీసే సమయంలో ప్రింటర్లోకి అఫీషియల్గా ఉండేటువంటి ఈ స్టాంప్ పేపర్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రింటర్లోకి పెడతాడు. ఏదైతే ఫోటోషాప్ చేశాడో దాన్ని ప్రింట్ కొడతాడు. అది ప్రింట్ కొట్టినప్పుడు ఈ మార్ఫింగ్ చేసినటువంటి ఈ ట్యాంపరింగ్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో 100 రూపాయలది 1,00,000 రూపాయలుగా ఆల్రెడీ మార్చే ఉన్నాడు. కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేటువంటి ఏదైతే నాన్ జ్యుడిషియల్ ఈ స్టాంప్ పేపర్ ఉంటుందో దాన్ని ఫోటోషాప్ చేసిందంతా కూడా ప్రింట్ అయ్యి వస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మరింత డ్యామేజ్ జరగకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ దీనికి పొలిటికల్ కలర్ అంటుకుంది. తెల్గి కుంభకోణం కంటే ఇదే అతిపెద్ద కుంభకోణం అని వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆల్రెడీ ఆరోపణలు మొదలుపెట్టారు.
కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దీని వెనుక ఉన్నారు అనేది ఆయన ఆరోపణ. పెద్ద స్కాము, దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేది. ఒక ఈ స్టాంపు, నకిలీ స్టాంపుల కుంభకోణం తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా లేదా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని తీసుకొస్తే అలాంటి సిస్టమ్ని వాడు ఛేదించి ప్రభుత్వానికి ప్రజల్ని మోసం చేస్తున్నాడంటే, నేను చెప్తున్నది ఏంటంటే ఈ సేవ బాబు మీ సేవ బాబు ఎమ్మెల్యేను మోసం చేయలేదు, ఎమ్మెల్యే మీ సేవ బాబును మోసం చేయలేదు. మీరిద్దరు కలిసి ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేశారు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగట్టారని నేను తెలియజేస్తున్నా. సురేంద్రబాబుకు చెందిన కంపెనీ బ్యాంక్ రుణాలు తీసుకుని ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో భారీ కుంభకోణానికి పాల్పడిందని గట్టిగా వాదిస్తున్నారు తలారి రంగయ్య. ఈ స్కామ్ లో కీలక పాత్రధారి అయిన బోయ ఎర్రప్ప టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రకు అనుచరుడని చెప్తోంది వైసీపీ. టీడీపీ అండదండలు లేకుంటే ఒక సాధారణ మీ సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు అనేది వైసీపీ విసురుతున్న లాజిక్. ప్రతి ఒక్క గవర్నమెంట్ సంస్థకి కూడా మేము కోఆపరేట్ చేస్తూనే ఉన్నాం. ఈ విషయం బయటికి తీసుకొచ్చిండేది ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిండేది, మేము దీన్ని బయటికి లాగాం కాబట్టి రేపు పొద్దున జరగబోయే ఎంతో ఘోరాన్ని నాపాము. ఈరోజు మా వల్ల ఇప్పటి వరకు మోసపోయిన ఎంతో మందిని కూడా మేము అంతో ఎంతో వాళ్ళకి కొంచెం చెప్పగలిగాం. మేము మాకు బాధ్యత ఉంది కాబట్టే మేము ఇంకా ఈ ర్యాకెట్ని అంతా బయటికి లాగి వ్యవస్థ ముందు పెట్టాం. బట్ దీనికి ధీటైన సమాధానమిస్తోంది ఎస్ఆర్సి ఇన్ఫ్రా. అసలు నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిందే తామని చెప్తోంది. మొదటిగా పోలీసులకు కంప్లైంట్ చేసి ఈ కుంభకోణాన్ని బయట పెట్టామంటోంది. తాము ₹1,00,000 ఇస్తే వాళ్లు మాత్రం ₹100 స్టాంప్ ని ₹1,00,000గా మార్చి తమకిచ్చారని ఆరోపించింది ఎస్ఆర్సి ఇన్ఫ్రా. ఈ విషయం తమ అంతర్గత ఆడిట్లో బయటపడటంతో పోలీసులకి ఫిర్యాదు చేశామంటోంది. నిజంగా తామే గనక స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడానికి ఇదంతా చేయించుంటే బ్యాంక్ ద్వారా పేమెంట్ ఎందుకు చేస్తామని ప్రశ్నిస్తోంది. ఇంతకీ నకిలీ స్టాంపులపై జరిగిన లావాదేవీల సంగతి ఏంటి? అవి చెల్లుతాయా లేదా? దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు ఎవ్వరూ సమాధానం చెప్పరు. ఏ చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా ప్రజల్లో అనవసర భయాందోళనలకు కారణమవుతుంది. అందుకే ప్రభుత్వం కూడా ప్రజలకు ఏది చెప్పాలో ఎంత చెప్పాలో అంతవరకే చెప్తోంది. ఏదేమైనా సైబర్ క్రైమ్లు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఈ స్టాంపులపైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం వచ్చింది అని ఈ కుంభకోణం ఒక పాఠం నేర్పిస్తోంది. సో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.